ఏది వాళ్ళ కూడా సైకిల్ మీద వచ్చావా? లేదు లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌదీలో సైకిల్ యాత్ర. వాళ్ళైతే ఈవెంట్కి వెళ్తున్నాను. ఏం ఈవెంట్ అంటారా, మన సౌదీ అరేబియాలో మన తెలుగు వాళ్ళు మొత్తం దీవాలి ప్లస్ చిల్డ్రన్స్ డే ఈ రెండు ఫెస్టివల్స్ ని కలిపి ఒక ఈవెంట్ లాగా చేసుకుంటున్నారు. నార్మల్ గా నేను వెళ్ళొద్దు అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంది ఆ క్యాంప్ నుంచి. నేను మెయిన్ గా వెళ్ళేది సైకిల్ మీద కదా, అలా అన్నట్టు ఇప్పుడు 60 కిలోమీటర్లు నైట్ టైం మంచిది కాదులే వద్దు అని అనుకున్నాను. ఇంతలో దేవుడి దయ వల్ల ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేసి మా ఊరి దగ్గరే రేపల దగ్గర, అంటే ఆయన ఫస్ట్ వాళ్ళ ఉన్నది రేపల దగ్గర అంట, ఇప్పుడు ఉండేది నెల్లూరు దగ్గర ఇక్కడ అన్నారు. ఆయన ఫోన్ చేసి వస్తారన్నా, మేము ముగ్గురేమో ఉన్నాము, మీరు వస్తానంటే మాతో రావచ్చు అని చెప్పేసి అన్నారు. సరేలే అని చెప్పేసి వాళ్ళకి నాకు 3 కిలోమీటర్స్ ఉంది, సరే అని చెప్పేసి వాళ్ళ రూమ్ కి బయలుదేరాను. ఇప్పుడైతే ఇది మొత్తం క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది. మా ఏరియా మొత్తం ఈ ఆర్మీ క్యాంపులు ఉంటాయి, ఆర్మీ క్యాంపులు ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. అది మొత్తం క్రాస్ చేసి క్వైట్ ఆపోజిట్ లో ఈ మొత్తం రెసిడెన్సీలు ఉంటుంది. మొత్తం అజీజియా అన్నట్టు. ఈ అజీజియాలో ఈ మార్కెట్, ఇది మొత్తం ఫ్రూట్ మార్కెట్. ఫ్రూట్స్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి తీసుకుంటూ ఉంటాము. నేనైతే ఇక్కడ లొకేషన్ కి వచ్చేసాను. లొకేషన్ లో సైకిల్ లాక్ చేసుకుని అన్న వాళ్ళ రూమ్ లోనే వచ్చేసాను. అన్న వాళ్ళు అయితే నా కోసం వెయిట్ చేస్తున్నారు. అన్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేనైతే వెళ్ళనేమో అనుకున్నాను, ఎందుకంటే వెళ్ళినందుకు వాళ్ళైతే చాలా హ్యాపీ అయ్యాను. నేను ముందు వీడియోలో ఇంకా చెప్తాను. అన్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్నకి చెప్పాను నేను కూడా. నేను మంచి లొకేషన్లు, వ్యూ పాయింట్, అసలు ఈ సాయంత్రం పూట చాలా బాగుంది వ్యూ పాయింట్. నాకైతే బాగుంది. ఇంకా ముందు ఇంకా మంచి వ్యూస్ వస్తాయి. తప్పగా చూడండి. ఈ మధ్యలో అయితే మీరు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే జర్నీ కంటిన్యూ చేస్తాం. మీరైతే ఈ వ్యూ చూస్తూ ఉండండి. వ్యూస్ అయితే అదిరిపోయినాయి, వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ జర్నీ అయితే ఇట్లాగే కంటిన్యూ అవుతుండేది. కానీ మీకు మాట చెప్పాలి, మన వైపు సిటీస్ ఎండ్ అయ్యే లోపల సిటీకి 4 వైపులు టోల్ గేట్స్ ఉంటాయి కదా, అట్లాగా ఈ సిటీకి రియాద్ ఎండ్ అయ్యే లోపల అది ఇట్లాంటివి టోల్ గేట్స్ అని, టోల్ గేట్లు కాదు, చెక్ పోస్టులు ఉంటాయి 4 వైపులో. ప్రతి వైపు ఎంటర్ అయ్యే ప్రతి ఏరియాకి ఉండిద్ది. ఇక్కడ ఏంటంటే కార్లు స్లోగా వెళ్తూ ఉంటే చెక్ చేస్తారు, ఏమైనా డౌట్ వస్తే మూసేయడమే. మొత్తం అయిపోయిన తర్వాత సిటీ దాటాము అంటే అది ఇట్లాంటి ఎడారి ఏరియాలు ప్లస్ కొండల ఏరియాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇంకా చాలా దూరం వరకు ఇంకేం దొరకదు, ఎందుకంటే ఎడారి ఏరియా కదా. నార్మల్ గా అయితే ఈ రోజు అల్బిరియా వెళ్ళాల్సింది. అల్బిరియాలో కూడా ఇట్లాంటి కొండలు చాలా ఉన్నాయి. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీక్ ఎట్లాగైనా ఆ ఏరియా చూపించడానికి ట్రై చేస్తాను. మేమైతే అది విలేజ్ కి దగ్గరగా వచ్చేసాము. ఇక్కడ ఆ విలేజ్ చూడండి, మొత్తం విలేజ్ లు కొండల మీద నుంచి సూపర్ కనబడుతుంది. అసలు లొకేషన్ అయితే చాలా అదిరిపోయింది. వీడియో అయితే చాలా బాగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. లొకేషన్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి. మధ్యలో ఖర్జూర తోటలు ఇట్లాంటివి చాలా కనబడినాయి. అవి చూసుకుంటూ వచ్చేసరికి అది ఇట్లాంటి శాటిలైట్ టవర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తం లొకేషన్ అయిపోయిన తర్వాత మేము ఫైనల్ డెస్టినేషన్ విలేజ్ కి అయితే వచ్చేసాము. ఈ విలేజ్ చూడండి ఎంత సూపర్ గా ఉందో, నాకైతే మైండ్ పోయింది. ఇదైతే విలేజా లేకపోతే ఎట్లా అంట, మన వైపు చిన్న టౌన్స్ లో కూడా ఇట్లాంటి ఏరియాలు ఉండవు. చాలా సూపర్ గా ఉంది. ఈ ఇల్లు చూడండి, కట్టుకుంటే ఇట్లాంటి ఇల్లు కట్టుకోవాలి మనం ఎప్పటికైనా సరే. నాకు తెలిసి ఇలాంటివి అయితే మొత్తం పెద్ద సిటీల్లో విల్లాస్ అట్లాంటి ఏరియాస్ లో మాత్రమే ఉంటాయి ఇట్లాంటి ఇల్లు మన వైపు. కాకపోతే ఇక్కడ విలేజర్సే ఇట్లాంటి పెద్ద ఇల్లు కట్టుకున్నారు. దేవుడి దయలో నేను కూడా పెద్ద సక్సెస్ అయితే ఇట్లాంటి పెద్ద ఇల్లు కొనుక్కుని మీకు కూడా పిలుస్తాను గృహ ప్రవేశానికి. సర్లేండి, టాపిక్ అయితే డైవర్ట్ అవుతుంది. విలేజ్ అయితే చూడండి, డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అనే దానికి నిదర్శనం. ఈ మొత్తం వదిలేస్తే అదిగో మనం వచ్చేసాము. మొత్తం ఇదిగో మన వాళ్ళవే ఈ మొత్తం కార్లు, మన తెలుగు వాళ్ళవే కార్లు అయితే ఫుల్ గా వచ్చేసినాయి. ఇంకా గుమ్మేయటమే, ఎంజాయ్ చేయడమే. ఎలా ఉండేదో తెలియదు. అన్న అయితే పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు, చూసుకుంటున్నాడు మొత్తం ఎక్కడ పార్క్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇక్కడైతే ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఉన్నాయి, అవి పార్క్ చేసుకుంటే మనం వెళ్ళిపోవటమే. ఆ పార్క్ చేసేసాడు అన్న. వెళ్తున్నాం ఇప్పుడు. మనం అయితే లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అదిగో ఎంట్రన్స్ లోనే కెమెరా చూసాం, మరి దేంటో తెలీదు. హాయ్ అంటున్నారు. మన కెమెరా చెప్తున్నారా నాకు చెప్తున్నారా అని తెలీదు. అయినా మనం అంత ఫేమస్ ఏం కదా. చూడండి అసలు ఎంత బాగుందో. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక ఫంక్షన్ హాల్ టైప్ ఉండిద్ది, అంతే ఉండదులే అనుకున్నాను నేనైతే. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కి క్యాన్వా ప్లేస్ పెట్టారు, అది కూడా చాలా సూపర్ గా ఉంది. అండ్ ఎంట్రన్స్ లో 2 కార్లు అయితే పెట్టారు. ఆ 2 కార్లు వచ్చేసరికి ఈ స్పాన్సర్ కార్లు అనుకుంటాను. ఆ స్పాన్సర్ కార్లు అది అన్న ఎక్కడ ఉన్నారు చూడండి. అన్న పేరు అయితే మర్చిపోయాను. నేనైతే 2-3 సార్లు ఫోన్లు చేశాను అన్నకి, పేరేంటన్నా అని చెప్పేసి పేరు మెన్షన్ చేద్దామని. అయినా సరే అన్న లిఫ్ట్ చేయలేదు, చాలా బిజీగా ఉన్నట్టున్నాడు. అన్న లేకపోతే ఇవాళ మనకి ఈవెంటే లేదు. చాలా థ్యాంక్స్ అన్న, ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఈ కార్లు కూడా సూపర్ గా ఉన్నాయి. మరి దీని గురించి అయితే నేనేం తెలుసుకోలేదు, కానీ ఎందుకు మనకి టైం వేస్ట్ వ్యాపారాలు మనకు తెలియనివి. కార్లు మనం ఎట్లా కొని తెచ్చేవాళ్ళం కాదు. రేపు రోజు సక్సెస్ అయితే కొనుక్కుందాం. ఈ రోజు అయితే వదిలేద్దాం. ఈ సోదరిని ఆపేసి ముందుకెళ్దాం. ముందు ఎట్లా ఉండిద్దో మొత్తం చూసుకుందాం ఒకసారి. ఎంటర్ అవ్వగానే లోపలికి ఇక్కడ ఒకటి ఉంది, అంటే వెల్కమ్ స్వాగతం దివాళీ అని చెప్పేసి. ఇదిగో ఇటు సైడ్ ఏమో డీజే సాంగ్స్ అవి మొత్తం పెట్టారు. దాని తర్వాత ఏమో ఇక్కడ ఎంటర్ చేసుకుంటున్నారు. సరే అని చెప్పేసి నేను ఎంటర్ చేసుకునే లోపల యాకూబ్ గారు అని చెప్పేసి వచ్చారు. చాలాసేపు మాట్లాడారు. మీరు నాకు తెలుసు యూట్యూబర్ కదా, లాస్ట్ టైం సైకిల్ మీదకి వచ్చారు, ఇప్పుడు కూడా సైకిల్ మీద వచ్చారా అని చెప్పేసి అడిగారు. చాలా హ్యాపీగా అనిపించింది నా వీడియో చూసి నన్ను రికగ్నైజ్ చేసి. సార్కి అయితే చాలా చెప్పాలి, ఎందుకంటే ఇవాళ మొత్తం నా గురించి ఇక్కడ చాలా మందికి తెలిసింలాగా చేశారు అంటే సారే. ప్లస్ అది కాకుండా నేను ఎంట్రీ కోసం ఈ డబ్బులు ఇస్తుంటే వద్దొద్దు మీరు ఇవ్వద్దు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ మీలో ఎవరైనా అనుకుంటారేమో ఆయన డబ్బులు ఇవ్వద్దన్నారని ఆయన గురించి వీడియో తీశానని చెప్పేసి. అసలు మెయిన్ రీజన్ ఏంటంటే, సార్ నేను అంత పెద్ద యూట్యూబర్ని కాదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే మీరు యూట్యూబర్ అని కాదు, ఇంకోటని కాదు, నేను మీకు చేస్తుంది వద్దని చెప్పింది. మీరు ఇంత కష్టపడుతున్నారు సైకిల్ మీద, మీరు ఏ దారైనా సరే ఒక దారి సెలెక్ట్ చేసుకుని దాని మీద కష్టపడుతున్నారు, అందుకు
టాటా వైపు నుంచి మేము మీకు హెల్ప్ చేయాలని ఎలాగైనా చిన్న ఉడత సాయం అయినట్టు మీ వరకు మీకు చేస్తూ ఉండండి, మీరు ఇంకా చాలా బాగా చేయాలని కోరుకుంటున్నాం చెప్పేసి చాలా మోటివేషన్ గా చెప్పారు. అందుకోసం అన్నట్టు నేనైతే వీడియోస్ తీసుకున్నాను, అవేమో అన్ఫార్చునేట్లీ డిలేడ్ అయిపోయినాయి. ఎలా అయినాయో తెలియదు. అందుకోసం అన్నట్టు ఆయన దగ్గర నుంచి ఫోటోలు అడిగి మరి ఇట్లా తీసుకుంటున్నాను. అదే కాకుండా నాకు తెలిసి దగ్గరగా 100 మందికైనా చెప్పుంటారు యూట్యూబర్ ఇతను అది అని చెప్పేసి గ్రేట్ గా. సరే అండి, అది అయిపోయిన తర్వాత ఇటు వచ్చాను టీ తాగుదాం అని చెప్పేసి. నాకైతే టీ అలవాట్లేదు, మీకు చాలా పాత సబ్స్క్రైబర్లు అయితే తెలిసి ఉండిద్ది. ఉస్మానియా బిస్కెట్ దొరికేసరికి వచ్చేసాను. ఉస్మానియా బిస్కెట్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఎక్కువగా నేను ఉస్మానియా బిస్కెట్లు తింటూ ఉండేవాడిని హైదరాబాద్ లో ఉన్నట్టు. అట్లా అన్నట్టు ఆ టైంలో మాత్రమే టీ తాగుతా, వేరే టైంలో అంటే అంత ఇష్టం ఉండదు. ఎందుకు నాకు ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదు. మా ఇంట్లో అందరూ తాగుతారు కానీ నేను తాగను. అది కాకుండా లాస్ట్ టైం ఒకసారి చాలా బాగా నచ్చింది అని చెప్పేసి అన్నాను. భాషాన్న వాళ్ళ రెస్టారెంట్ లో చాయ్ అయితే నాకు బాగా నచ్చింది, నిజంగా నచ్చింది నాకైతే. భాషాన్నని కలుద్దాం అనుకున్నాను, వాళ్ళ అన్న అయితే రాలేదు. ఈసారి నెక్స్ట్ టైం రెస్టారెంట్ కి వెళ్ళి కలుస్తాను నేనైతే. పనిలో పని మిమ్మల్ని ఒక పరిచయం చూస్తాను, ఆగండి. అదిగో చూడండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. గుర్తున్నావా సార్ మేము? వెరీ గుడ్ ఏది వాళ్ళ కూడా సైకిల్ మీద వచ్చా? లేదు ఆనంద్ గారు, నేను సౌదీలో ఫస్ట్ తెలుగుతను ఎవరినైనా పరిచయం చేసుకుని కలిసాను అంటే అది సారే నాకు ఇక్కడ కలిసిన ఫస్ట్ తెలుగుతను. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ మీటింగ్ టైంలో ఆయన వచ్చేసి టికెట్ నా రూమ్ వరకు తీసుకొచ్చి ఇచ్చెళ్ళారు. ఆయన ఆ టైంలో ఇంకా బాగా సపోర్ట్ చేశారు. ఎప్పటికైనా సరే మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళని ఎవరిని మర్చిపోకూడదు. సార్ స్మైల్ అయితే వేరే లెవెల్. నా ఇంట్రడ్యూసింగ్ స్టార్ పర్సన్ వినయ్ అన్న అయితే నా ఫేవరెట్ పర్సన్ అన్నట్టు. ఎందుకంటే నా యూట్యూబ్ జర్నీలో బయట వాళ్ళు అండ్ ఫస్ట్ స్టార్టింగ్ సపోర్ట్ చేసి అలా చేయి ఇలా చేయి, నీకు అట్లా సపోర్ట్ చేస్తాను, నీకు ఎంత కావాలంటే అంత ఫుల్ సపోర్ట్ నేను చేస్తాను అని మంచి మోటివేషన్ ఇచ్చారు. అంటే వినయ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అందుకని వినయ్ అంటే ఈ సాటా టీం మొత్తంలో వినయ్ అంటే నాకు ఫేవరెట్ పర్సన్ అన్నట్టు. చూస్తూనే ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. మనం ఇంకా ఈ మొత్తం చాలా ఉన్నాయి కానీ డాన్స్ ప్రోగ్రామ్స్ ఈ మొత్తం చాలా చేశారు. కాకపోతే కాపీ రైట్స్ పడతాయని చెప్పేసి నేను డాన్స్లు సాంగ్స్ అట్లాంటివి ఏమీ పెట్టలేదు ఈ వీడియోలో అయితే. ఎందుకంటే లాస్ట్ టైం వీడియోకి 3 కాపీ రైట్లు వచ్చినాయి. అంటే కాపీ రైట్లు వచ్చే వీడియోస్ చూపించింది అట్లా అన్నట్టు నాకు ప్రాబ్లం అయిపోయింది. అంటే 2 స్ట్రైక్లు అయితే పడినాయి, కాపీ రైట్లు అయితే 3 చూపించినాయి. అందుకోసం అన్నట్టు నేను ఆ వీడియో మొత్తం డిలీట్ చేసేసి మొత్తం అట్లా ప్రాబ్లం అయిపోయింది. అందుకోసం అన్నట్టు నేను ఈసారి సాంగ్స్ అట్లాంటివి ఏం పెట్టను కూడా. ఎందుకంటే మళ్ళీ నా ఛానల్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడే స్టార్టింగ్ గ్రోతింగ్ స్టేజ్ లో ఉంది అందుకన్నట్టు. అవును, మీకు ఒక మాట చెప్పాలి. నేనైతే ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఒకటే క్వశ్చన్ అడిగారు. చాలా మంది చూసారు, నా దగ్గర చాలా వీడియోస్ వరకు డిలీట్ అయిపోయినాయి. చాలా మంది కామన్ గా అడిగిన ప్రశ్న ఏంటంటే, అన్న మళ్ళీ మీరు సైకిల్ మీద వచ్చారా అంటున్నారు. 60 కిలోమీటర్స్ ఉంది కదా, ఈ పిచ్చోడు మళ్ళీ వస్తాడేమో అని చెప్పేసి అనుకున్నారు. మరి ఏమనుకున్నారు? అన్న మీరు మళ్ళీ సైకిల్ మీద వచ్చారా అని ప్రతి ఒక్కళ్ళు, అంటే నేను ఎవరెవరికి తెలుసో అందరూ చూసి అన్న మీరు యూట్యూబర్ కదా అంటున్నారు. అవునన్నా అంటే మీరు సైకిల్ మీద వచ్చారా మళ్ళీ అంటున్నారు. అట్లా అన్నట్టు. అది కాకుండా ఇంకోటి కూడా పంచుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, దాంట్లో ఇంత మాట అంటారా అని చెప్పేసి ఒక మాట అన్నాను. దానికి ఎవరైనా హట్ అయి ఉంటే సారీ, నన్ను క్షమించండి. నేను కావాలని ఏమనలేదు, ఏదో వీడియోలో కొంచెం సరదాగా ఉంటుంది అన్నట్టు చేశాను, అంతవరకే. అది ఈ బుడ్డోళ్ళని చూడండి, నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి సైలెంట్ గా వెళ్ళి కూర్చుంది పాప. ఏంట్రా బాబు వీడు సరదాగా ఆడుకొని ఇట్లేదు అనుకుంటుందేమో. వాడైతే అసలు అదేం పట్టించుకోడు, వాడికి అంత తెలియట్లే కానీ బుడ్డోడికి. ఈ అమ్మాయి అయితే అదిగో నన్ను చూసి భయపడిపోయిందో లేకపోతే ఏమనుకుందో, ఇటెవడరా బాబు అనుకుందేమో. నా కెమెరాని చూసి వెళ్ళి కూర్చుంది, సైలెంట్ గా కూర్చుంది, ఆడుకోవట్లేదు ఏం లేదు. బుడ్డోడు అయితే చాలాసేపు వరకు పిలిచాడు రాక అని, అయితే రాలేదు. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు చూడండి చాలా మంది. ఈ చిన్న పిల్లలు అయితే చాలా క్యూట్ గా అనిపిస్తారు. చిన్నప్పుడు నేను కూడా చాలా క్యూట్ గా ఉండేటోని, అమ్మాయిలు చూస్తేనేమో చాలా బాగున్నావు అని చెప్పి ముద్దులు పెట్టేసి వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు నేను కిలోమీటర్ దూరంగా ఉండగానే వెళ్ళిపోతున్నారు బాయ్ బాయ్ అని చెప్పేసి. ఎందుకులే మొత్తం జస్ట్ ఫర్ కిడ్డింగ్. నేనైతే చాలా డీసెంట్. అది చిన్న కృష్ణుడు చూడండి, మళ్ళీ స్వీట్స్ దొరుకుతాయో లేవో అని చెప్పేసి ఒక్కసారిగా ఇప్పుడు రోజుకు సరిపోయే మొత్తం తీసుకున్నాడు. మన ఆనంద్ గారి తాలూకా చాలా క్యూట్ గా చాలా బాగా అందంగా తయారు చేశారు. అతనైతే ఒక డ్రామా కోసం తయారు చేస్తున్నట్టున్నారు. అది అయిపోయిన తర్వాత మన ముజామిల్ గారు, మన ఈ సాటా సెంటర్ ఫౌండర్స్ లో ఈయన కూడా ఒక మెయిన్ మెంబర్ అన్నట్టు. ఈయన కూడా మొత్తం మేనేజ్ చేస్తుంటారు. ఎముడు వేషం వేస్తున్నారు, గద పట్టుకుని ఉన్నారు చూడండి. మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు డాక్టర్ అయిన సార్. నేనైతే డాక్టర్స్ ని చాలా మందితో మాట్లాడానులే కానీ నేను పర్సనల్ గా అంటే చాలాసేపు మాట్లాడేటోని కాదు. ఈయన చాలా జోయల్ గా ఉన్నాడు. అంటే నార్మల్ ప్రొఫెషనల్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ అనేది వాళ్ళు తొందరగా వేరే వాళ్ళతో ఇంటాక్ట్ అవ్వరు అన్నట్టు నేను ఫిక్స్ అయిపోయాను. ఈయన చూసిన తర్వాత నాకు ఆ మైండ్ అనేది నేను మార్చేసుకున్నాను, ఆ థాట్ అనేది మార్చేసుకున్నాను. ఈయనైతే చాలా జోయల్గా ఉన్నారు, చాలా బాగా అనిపించింది ఆయనతో ఉండి మాట్లాడి. వీళ్ళైతే డ్రామా కోసం రెడీ అవుతున్నారు. నేను ఇంకో మాట చెప్పాలి, అదేంటంటే నేను అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు ఏకవచనంలో వస్తూ ఉంటుంది. అది ఎట్లా అంటే నేను 5 years తెలంగాణలో ఉన్నాను. తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ఏకవచనం వాడతారు, కాకపోతే మనసులో ఏమి ఉండదు, చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అట్లా అన్నట్టు వాళ్ళతో పాటు ఉండి నాకు కూడా అప్పుడప్పుడు అట్లా వచ్చేస్తుంటుంది. అంతేలే కానీ నేను వేరే వాళ్ళని రెస్పెక్ట్ చేయకుండా ఉండడం అనేది కాదు. నేనైతే వేరే వాళ్ళని, నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతూ ఉంటాను. ఈ వీడియోలో నాకంటే ఎక్కువగా కనిపించింది అది ఈ బుడ్డోడు. ఎక్కడ చూసినా ఈ వీడియో కనబడుతున్నాడు, ఎక్కడ చూసినా చూడండి అసలు ఎంత యాక్టివ్ గా ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటూనే ఉన్నాడు. అయితే చాలా యాక్టివ్, అసలు ఏం చెప్పినా తక్కువే. ఎక్కడ చూసినా సరే ఫస్ట్ కనిపించేది ఇతను మాత్రమే. పిల్లలన్నాక అంత మాత్రం లేకపోతే బాగుండదు. పిల్లలకి పక్కాగా ఇట్లా యాక్టివ్ గా ఉండాలి, గొడవ చేస్తూనే ఉండాలి. ఇక్కడ ఇంకా పిల్లలు ఉన్నారు, ఉయ్యాల చంపాలని చెప్పేసి ఆడుకుంటూ. అక్కడ ఒక పిల్లాడు ఆడుకుంటున్నాడు చూడండి, వాడి దగ్గరికి వెళ్దాం. ఏం చేస్తాడు అంటే చూడండి, హాయ్ రే వాడు చూడండి మనల్ని చూడంగానే దులుపుకుని వెళ్ళిపోతాడు అనుకున్నాను, వెళ్ళిపోలేదు. అంటే డీసెంట్ గా సాంప్రదాయాన్ని శుద్ధపూసని అన్నట్టు నార్మల్ గా ఆడుకుంటాడు, అంటే అఫీషియల్ గా అన్నట్టు.
అన్నట్టు. డిగ్నిటీ విత్ ప్యాషన్ అన్నట్టు, అంటే డిగ్నిటీగా ఉండాలి, మన ప్యాషన్కి తగ్గినట్టు మనకి నచ్చినట్టు ఆడుకోవాలి అన్నట్టు. ఈ అన్నకైతే ఫాదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే అందరూ ఆయన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటే, ఇక్కడ చూడండి అందరూ ఆయన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడేమో వాళ్ళ పాపేమో ఇది చెప్పినట్టుంది, నాన్న నాకు ఉయ్యాలి ఊపు అని చెప్పేసి. అందరూ ఏం చేసినా సరే నాకు అనవసరం, మా పాపే నాకు అవసరం అని చెప్పేసి పాపను ఆడిపించుకుంటూ కూర్చున్నాడు. ఇలాంటి ఫాదర్ ప్రతి ఒక్కళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాం. బ్యాక్ టు ఈవెంట్ కొత్త లోగో అయితే లాంచ్ చేస్తున్నారు ఈ రోజు. అంటే పాత లోగో ఒకటి ఉండేది, ఆ లోగో వదిలేసి ఇప్పుడు కొత్తగా లోగో లాంచ్ చేస్తున్నారు. చూడండి అందరూ వెయిటింగ్ చేస్తున్నారు ఏ లోగో పెడతారు అని చెప్పేసి. మనం కూడా చూద్దాము. లోగో అయితే లాంచ్ అయింది. దాని తర్వాత కపుల్ గేమ్స్ పెట్టారు. ఇట్లాంటి కపుల్ గేమ్స్ చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉండిద్ది. ఎందుకంటారా, ఇట్లాంటి టైంలోనే పెళ్ళి ఎందుకు అవ్వలేదా అని అనిపించింది. దానికి ఒక రీజన్ ఉంది. ఫస్ట్లో ఎట్లా ఉండేదంటే ఫస్ట్ అన్న నీకు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అన్న అని చెప్పేసి అడిగేటోళ్ళు. దాని తర్వాత అన్న నీకు పెళ్ళి అయిందా అని చెప్పేసి అడిగేటోళ్ళు. దాని తర్వాత అన్న నీకు పిల్లలు ఉన్నారా, పిల్లలు ఎంతమంది అని అడిగేటోళ్ళు. ఇప్పుడైతే మరీ దారుణం, అన్న నీ పిల్లలు స్కూల్ పంపిస్తున్నావా అని చెప్పేసి అడుగుతున్నారు. అట్లా అయిపోయింది. ఇంకా ముందు వెళ్తే ఇంకెట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారో అని భయం వేస్తుంది. అందుకని పెళ్లి అనే విషయం వస్తే కొంచెం దూరంగానే ఉంటాను నేను. కొంచెం చేసుకుందాం. ఇంకా నాకు 23 ఇయర్స్ అయినప్పా అప్పుడే పెళ్ళి పిల్లలు అంటారేంటి మీరు అందరూ కలిసి. అప్పుడే ఈ సంసార బాధ్యతలకి అంటకట్టేద్దాం అనుకుంటున్నారా? కొంచెం టైం ఉంది, ఈ టైంలో చేసుకుందాం. పక్కా చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్తాను కదా. మీరైతే ఈ ఈవెంట్ ఎంజాయ్ చేస్తుండండి. Activities in the south, and from the illuminated streets of the west to the divine rituals of the east. No matter where we come from, the spirit of Diwali brings us closer, spreading joy, love, and hope. Happy Diwali to all. ఈ కల్చరల్స్ వదిలేసి పక్కకు వస్తే చిన్నపిల్లలకి ఈ సౌదీ ఆమె ఈ టాటూస్ వాటర్ పెయింట్స్ టైప్ వేస్తుంది. ఏంటది అని చెప్పేసి వెళ్ళి చూశాను. ఇవైతే వాటర్ పెయింట్స్. నేను ఒకసారి చాలా పాత టైంలో వాటర్ పెయింట్స్ అనేది చాలా ఇష్టం ఉండేది నాకు. ఎక్కడ వాటర్ పెయింట్స్ వేసినా సరే నేను అక్కడికి వెళ్ళి చేయించుకునేటండి. నాకు చాలా ఇష్టం ఉన్నట్టు. ఇక్కడికి వచ్చేసి నేను కూడా సరే ఏదో ఒకటి ఇయ్యబ్బా అని చెప్పేసి నాకు దీంతో మాట్లాడాను. దీంతో ఒక లాంగ్ వీడియోని తీశాను. దీంతో మాట్లాడింది. మీకు ఆ వీడియో చూడాలి అనుకుంటుంటే ఫుల్ వీడియో అని కామెంట్ చేస్తే తక్కువ ఒక 10-20 కామెంట్స్ వస్తే మాత్రమే తనతో మాట్లాడిన వీడియో అనేది పెడతాను. సరే ఇంతకీ ఏ టాటూ వేసింది అనుకుంటారా? అదిగో సైడ్ స్పైడర్ మ్యాన్ వెబ్ వేసింది. ఇంకా చిన్నపిల్లలకైతే అదిగో ఇది దీన్ని ఏమంటారో తెలియదు నాకు, ఇది కూడా పెట్టారు. అదిగో మన ఇంతియాజ్ గారు లాస్ట్ వీడియోలో, నా పాత వీడియోలో ప్రతి వీడియో ఫాలో అవుతే ఇంతియాజ్ గారు తెలిసే ఉంటారు. లాస్ట్ ఒకసారి పెట్టాను ఆంధ్రా నుంచి అని చెప్పేసి, మన తెలుగు ఆయన అని చెప్పేసి. ఈయన కూడా కామన్ క్వశ్చన్, ఎలా వచ్చావు సైకిల్ మీదేనా అంటున్నాడు. ఈ ఈవెంట్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది నన్ను యూట్యూబర్గా అడ్రస్ చేసి ప్రతి ఒక్కళ్ళు బాగా పలకరించారు. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. అది వీళ్ళు కూడా వచ్చారు, చాలా జోవెల్గా ఉన్నారు ఆంటీ వాళ్ళు కూడా. అంటే యూట్యూబర్ అని తెలిసి వచ్చారా లేకపోతే ఏంటా అనేది నాకు ఇంకా డౌటే. ఎందుకో మీరు ఒకవేళ ఆంటీ మళ్ళీ కోపడతారేమో, ఆంటీ కాదు ఆడలేడీస్ మీరు ఏమైనా ఈ వీడియో చూస్తే ఎందుకు వచ్చారు అనేది కామెంట్ చేయండి. అదిగో మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్ వచ్చి అన్న ఎలా వచ్చారన్న సైకిల్ మీద వచ్చింది అంటున్నారు. నాకు ఆ మాట వింటే అంటే నాకు కోపం రావట్లేదు కానీ చాలా నవ్వు వస్తుంది. అంటే అది కాకుండా ఒక రకంగా ప్రౌడ్గా కూడా ఉంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది సైకిల్ మీద. అంటే నన్ను ఒక అడ్రస్ చేశారు యూట్యూబర్గా, అది కాకుండా నేను సైకిల్ తొక్కుతూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నానని చాలామంది వరకు అప్రిషియేట్ చేస్తున్నారు. అదైతే నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, ఇలా చెప్తున్నందుకు. ఈ మొత్తం ఒక రకంగా చాలా బాగుంది, నేను చెప్పుకోలేను, అయినా చాలా బాగుంది. దీనన్నిటికీ కారణం ఆ సబ్స్క్రైబర్ ఆ అన్నయ్య పిలిచికి రాకపోతే నేను ఈ మొత్తం ఫన్ అండ్ ఈ మొత్తాన్ని మిస్ అయ్యేటోడిని. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకో మాట అంటే ఇక్కడ ఒక పిల్లాడిది బర్త్డే జరిగింది. నేను వెళ్ళి బర్త్డే విషెస్ చెప్తాను అనుకున్నాను కానీ కేక్ కోసం వచ్చారేమో అనుకుంటారని చెప్పేసి నేనైతే విషెస్ ఏం చెప్పలేదు, నేను వెళ్ళలేదు. సరే అని చెప్పేసి రిలేటెడ్ హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు జేలు చిట్టి పాపాయి, ఏటేటా నువ్వు ఇలాగే కేకులు పంచాలి, జస్ట్ ఫర్ కిడింగ్. ఈ బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత కార్తీక దీపం పెట్టడానికి వచ్చారు. సీరియల్ అనుకున్నారండి, నేను కూడా ఫస్ట్లో అదే అనుకున్నాను. కార్తీక దీపం అనేసరికి కార్తీక దీపం అంటే దీపాలు పెడతారంట, దాన్ని కార్తీక దీపం అంటారంట. నాకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం తెలుసు. కార్తీక దీపం అంటే సీరియల్ పేరు అనుకున్నాను నేను. అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కార్తీక దీపం పెడుతున్నారు, అందరూ ఆడాలండి అనేసరికి ఏంట్రా అనుకున్నాను. దాని తర్వాత వెళ్ళిన తర్వాత అది తెలిసింది సీరియల్ కాదు, దీపాలు పెడుతున్నారని చెప్పేసి. ఈ సినిమాలు సీరియల్ మొత్తం కాసేపు ఆకలి బాగా దంచుతుంది. నేను వచ్చిన మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. సరే అని చెప్పేసి ఇక్కడ స్నాక్స్ పెడుతుంటే స్నాక్స్ దగ్గరికి వచ్చాను. స్నాక్స్ అయితే గట్టిగా మింగి తినాలి. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. దాదాపు ఇక్కడ రావడానికి 1/2 గంట పైన పట్టింది. వీళ్ళైతే రోల్స్ 2 పెట్టారు, సమోసా టైప్ 2 పెట్టారు. కాకపోతే ఆ రోల్స్ ఏమో సమోసాస్ టైప్ ఉన్నాయి, ఆ సమోసాస్ ఏమో కొంచెం వేరే టేస్ట్ లాగా ఉంది. సార్ అంటున్నారు వీడియోలు తీసే అతనికే సాస్ రావట్లేదు ఇవాళ. అదే ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు అంటారే, అరే రేపు ఎంత కష్టం వచ్చిందే, ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పేసి ఆ టైప్ అన్నారు. సార్కి ఇంకా తెలియదు నేను సాస్ ఉన్నా సాస్ లేకపోయినా సరే మింగేస్తానని చెప్పేసి. జస్ట్ ఫర్ ఫన్. టేస్ట్ అయితే బాగానే ఉంది. అది రోల్స్ ఏమో కొంచెం సమోసా టేస్ట్ ఉంది. అది వచ్చేసరికి
దానికి వేరే టేస్ట్లు ఉన్నాయి. ఇదైతే ఇంకోసారి వెళ్ళి తిందాం అనుకున్నాను కానీ నన్ను ఎవరైనా చూస్తే ఏంట్రా ఇన్నిసార్లు వస్తున్నారని చెప్పి అనుకుంటారని చెప్పేసి వెళ్ళలేదు. మొహమాటానికి ఆగిపోయాను. బాగా ఆకలేస్తుంది. అట్లాగూ ఇది పెడతారు కదా భోజనం లంచ్, దాంట్లో గట్టిగా లాగుదాం నేను అటు వెళ్ళి స్నాక్స్ తినొచ్చే లోపల వీళ్ళందరూ దొంగ మొత్తం నాకు చెప్పకుండా కార్తీక దీపాలు పెట్టేశారు. సరే మనకు చెప్పేంత వీఐపీలు ఏం కాదులే కానీ వాడు పెట్టుకునేది అంటే ఆడాడు పెట్టుకునేది వాడు పెట్టుకుంటారు. ఇదైతే ఇంటికి వచ్చేసింది. భోజనాలు కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. మీకు ఇంకో మాట చెప్పాలి, ఈ వీడియో తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది 1 గంట వరకు. దాని తర్వాత చార్జర్ తీసుకుని అదిగో లంచ్ టైంకి ఫోన్ తీసుకొని వచ్చాను. మరి నేను అక్కడ నుంచి అదిగో అన్న రా అంటుంటే నన్నేనా పిలుస్తుంది అనుకున్నాను. కాకపోతే మనం ఎందుకు వెళ్తాం, మమ్మల్ని ఎందుకు పిలుస్తారు, నేను కూడా అందరితో పాటు లైన్లోనే ఉంచున్నాను. అన్న చూడండి ఏమంటున్నాడు, వైరల్ మీరే చేయాలన్నా అంటే మమ్మల్ని వైరల్ చేస్తే పొద్దున కల్లా ఇక అంతా ఏదో మీ దయ మా ప్రార్థన. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఎట్లాగే ఉంటారు, అందరితో సరదాగా జోవెల్గా అన్నీ ఉంటారు. అదిగో ఈ పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఎంత క్యూట్గా అంటే నవ్వుకి అసలు ఫ్లాట్ అయిపోతారు, అంత క్యూట్గా ఉంది. నాతో నవ్వుతూ ఉంది, మాట్లాడుతుంది, అన్నీ బాగానే ఉందిలే కానీ దగ్గర రా అంటే నేను రాను అంటుంది, తల వెనకాల తిప్పుకుంటుంది. దాని తర్వాత ఎదుగు ఈ పాప కనిపించింది. వస్తావా నా దగ్గరికి అంటే వస్తా అని చెప్పేసి వెంటనే వచ్చేసింది. తను కూడా చాలా సరదాగా ఉంది. వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటుంది. వాళ్ళ అమ్మ ఎక్కడుంది, మీ అమ్మ ఎక్కడుంది అంటే ఏమో తెలీదు, మా అమ్మ కావాలి అంటుంది. పాప అయితే చాలా క్యూట్గా ఉంది. ఈ పాప కూడా చూస్తూ అయితే భోజనాల దగ్గరికి వచ్చేసాం. అది పులిహార అనుకున్నాను, పులిహార కాదు బగారా రైస్ అంట. బగారా రైస్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత మొత్తం వెజిటేరియన్ ఇవాళ, ఎందుకంటే దీపావళి కదా, పండగ రోజు నాన్ వెజ్ కోయారనుకుంటా, నాకు కూడా తెలియదు దేనికోసమని. కాకపోతే ఏదేసినా మూసుకొని తినాలి. అది కాకుండా ఇవాళ మనది ఫ్రీ టికెట్ కాబట్టి అలానే ఏం కాదులే కానీ అయినా టికెట్ ఉన్నా లేకపోయినా వర్త్ అన్నట్టు. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక హ్యాపీగా ఒక ఫ్యామిలీ మూమెంట్ మొత్తం బాగుండిద్ది. నేనైతే తొందరగా తినేసాను. ఇంతలో అన్న వచ్చాడు, సబ్స్క్రైబర్ అన్న వచ్చేసి పద వెళ్దాము, కొంచెం టైం అవుతుంది కదా, ఇక్కడికి ఎంత 10:30 అవుతుంది, వెళ్ళిపోదాం పద అని చెప్పేసి తినేసి బయలుదేరాము మేమైతే. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంత కొంత నచ్చే ఉండిద్ది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి మరిన్ని వీడియోస్ కోసం. ఈ వీడియోకి అంతే, బాయ్.